శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం, వైద్య శాస్త్రం. గురూజీ తిరుమల రాజు గారు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, ఆర్థిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్యం, ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 మార్చి 26 బుధవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ రాశి వారు ఈరోజు ప్రతి అడుగు ఆలోచించి వెయ్యండి. కోరికలు నెరవేరుతాయి. దేనికి తొందర వద్దు. ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి. చాకచక్యంగా ఎదుర్కోవాలి. నిష్కారణంగా మాటలు అనేవారుంటారు. శాంతంగా సమాధానం ఇవ్వండి. ధన వ్యయం పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. సంకల్పం సిద్ధిస్తుంది. ఇష్టదేవత ప్రార్థన శుభాన్ని ఇస్తుంది. సొంత ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. సంపాదనకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. బంధుమిత్రులు రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఆరోగ్యంపై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. మీకు ఎలాంటి కారణం లేకుండా తోబుట్టువుల సహకారంలో భాగం కావాలి. మీ స్వభావం తీవ్రంగా ఉండాలి. మీ హార్డ్ వర్క్ ద్వారా మాత్రమే పనిలో విజయం సాధించగలుగుతారు. భౌతిక మార్గాలపై ఖర్చు చేయటం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: బహుళ ఆర్థిక ప్రయోజనాల కోసం అమ్మాయిలకు ఎర్ర గాజులు మరియు బట్టలు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.